మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకోబోతున్నాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, దేవుడు మీ యొద్దకు వచ్చును. పోయినసారి మనం నేర్చుకున్నాం దేవుని యొద్దకు రండి అనే అంశాన్ని. లేఖనం చెబుతోంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని బైబిల్ చెప్పింది. అందులో భాగంగా దేవుని యొద్దకు రండి అనే సంగతిని మనం పోయినసారి నేర్చుకున్నాం. దేవుని యొద్దకు ఒక వ్యక్తి రావాలి. ఇది యేసయ్య కోరుకుంటున్నాడు. దేవుని యొద్దకు ఒక వ్యక్తి ఎలా రావాలి? కానుకలు పట్టుకొని రావాలా? కొబ్బరికాయ పట్టుకొని రావాలా? అగరబత్తీలు పట్టుకొని రావాలా? కొవ్వొత్తులు పట్టుకొని రావాలా? లేకపోతే ధాన్యంతో సమృద్ధితో సమస్తాన్ని తీసుకొని దేవుని దగ్గరకు రావాలా? బలి అర్పించడానికి బలి పశువులు పట్టుకు రావాలా? వెండి తేవాలా? బంగారం తేవాలా? ఏం పట్టుకొని రావాలి దేవుని దగ్గరకు? దేవుని దగ్గరకు రావడానికి మనం ఎలా రావాలి అంటే, పోయినసారి మనం నేర్చుకున్నాం, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని దగ్గరకు మనము రావాలి అని నేర్చుకున్నాం. నువ్వేదో బంగారం పట్టుకొని వస్తే ఆయన దగ్గరికి రావడానికి దారి దొరకదు, వెండి పట్టుకొని వస్తే దారి దొరకదు. ధన ధాన్యాలు సమృద్ధితో ఉన్నాము కనుక నీకున్నదేదో దాన్ని పట్టుకొని దేవుని దగ్గరకు వస్తే అంగీకరిస్తాడా? దేవుని దగ్గరకు రావడానికి దారి అదేనా అంటే కాదు. మరి ఏమిటి దారి దేవుని దగ్గరకు రావడానికి? ఎవరి ద్వారా రావాలి దేవుని దగ్గరకు? బంగారం ద్వారానా? వెండి ద్వారానా? కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా రావాలి. దేవునికి నరులకు మధ్యవర్తి యేసు ప్రభువుల వారు ఒక్కడే. కానీ యేసయ్య ద్వారా మాత్రమే రావాలి. ఆయన ద్వారానే దేవుణ్ణి మనము చేరగలుగుతాం అనేటువంటిది మనం పోయినసారి నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే, దేవుని యొద్దకు మనం అలా వస్తేనట ఆయన మన యొద్దకు వస్తాడు. యాకోబు పత్రిక మళ్ళీ చదువుదాం మాట ఒకసారి. 4వ అధ్యాయం 8వ వచనం, 212వ పేజీ, క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నారు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చాలమ్మా, ఇక ఈ మాటలు జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి ఒకసారి మళ్ళీ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని బైబిల్లో వ్రాయబడిన సందర్భాన్ని మనం చదువుతూ వచ్చాం. దేవుని యొద్దకు మనం వస్తేనట ఆయన మన దగ్గరకు వస్తాడు. ఆయన మన దగ్గరకు రావాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆయన మన దగ్గరకు వస్తే మనకు ఏం జరుగుతుంది? ఇత్యాది విషయాలు ఈ రోజున ఆయన గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గరకు రావాలి అంటే, దేవుడు మన దగ్గరకు రావాలి అని కోరుకుంటున్నాడు. అందుకే భక్తుడు ఈ సంగతి మనకు చెప్పాడు. దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడట దేవుడు మన దగ్గరకు వస్తాడు. దేవుడు మన దగ్గరకు రావాలి అంటే అక్కడే రాశాడు, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దేవుడు మన దగ్గరకు రావాలి అంటే మనం ఏం చేయాలట? మన చేతులను శుభ్రం చేసుకోవాలి. ఎవరు చేతులు శుభ్రం చేసుకునేది? అమ్మా, పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి, అప్పుడు వస్తాడు ఆయన. చేతులు శుభ్రం చేసుకుంటేనే దేవుడు మన దగ్గరకు రాగలుగుతాడు. మన చేతులు శుభ్రంగా లేకపోతే దేవుడు మన దగ్గరకు రాలేడు. ఎక్కడైతే శుభ్రము ఉండదో అక్కడికి దేవుడు రాలేడు, ఉండలేడు. ఎక్కడైతే కంపు కొడుతుందో అక్కడ దేవుడు ఉండలేడు. ఎక్కడైతే అపవిత్రత, అశుభ్రత,
ఉంటుందో దేవుడు అక్కడకు రాలేడు. అందుకే దేవుని గురించి వ్రాయబడినటువంటి ఒక మాట ఏమిటంటే, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు గనక మనము మన చేతులను శుభ్రము చేసుకోవాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎవరు అటు ఇటు చూడొద్దు, దేవుని మాటలు విందాం. నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా ఎలా ఉండాలని దేవుడు చెబుతున్నాడమ్మా? పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అపరిశుద్ధతకు పరిశుద్ధతకు జత కుదరదు ఎప్పుడు కూడా. తెల్ల చొక్కా వేసుకున్నావు, బండి మీద వెళ్తుంటే రొచ్చులో పడుకొని లెగిసిన గేద రోడ్డు మీద వెళ్తా మనం వెళ్ళేసరికి తోకబెట్టి ఒక్కటి కొట్టింది మన మీద. ఏం చేస్తాం? భలే ఉందంటే డిజైన్ అనుకుని అటే తిరుగుతాడు ఎవడన్నా. శుభ్రం చేసుకోవాలి, అంతేనా? ఆ బురద అట్టాగే ఉంచుకుంటే కుదరదు. మీ చేతులను శుభ్రపరచుకొనుడి, అప్పుడు ఆయన వస్తాడు. అందుకే కాబోలు ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే, వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఒక చేతులే కాదు, స్నానం చేస్తేనే తప్ప భోజనం కూడా చేయరు. అంటే శుద్ధి ఎక్కువ వాళ్ళకే, బుద్ధి తక్కువ. అర్థమైందా? ఇశ్రాయేలీలకి శుద్ధి ఎక్కువ, బుద్ధి తక్కువ. అంటే పై శుద్ధి చూస్తారు. అంటే శుద్ధిగా ఉంటే దేవుడు వస్తాడని. తలంటుకోకపోతే దేవుని మందిరానికి వెళ్ళకూడదండి అంటారు కొంతమంది. వీళ్ళు కూడా ఆ పరిసయ్యులకు సంబంధించిన వాళ్ళు అనుకుంటా. ఉతుకుని చొక్కా లేదండి, పాత చొక్కాలండి, నా అన్నీ కొత్త చొక్కా లేదండి, అందుకే మందిరానికి రావట్లేదండి అంటుంటారు కొంతమంది. అంటే మందిరానికి రావాలంటే కొత్త చొక్కా ఉంటేనే రావాలి కాబోలు. మందిరానికి రావాలంటే తలంటుకుంటేనే రావాలేమోనని, మందిరానికి రావాలంటే శుభ్రం ఉంటేనే రావాలేమని అనుకుంటున్నారు కొంతమంది. మందిరానికి రావాలంటే కొంతమంది స్త్రీలు నేను కడగా ఉన్నానండి రాకూడదండి అంటున్నారు కొంతమంది. నువ్వు ఎలా ఉన్నా పర్వాలా, దేవుని మందిరానికి రావచ్చు, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. పై శుభ్రం దేవుడు చూడడు, నరుని పై రూపాన్ని దేవుడు చూడడు. మనం శుద్ధీకరించబడాలి. మీ చేతులు కడుక్కోండి అంటే పైపైన చేతులు కడుక్కోవడం కాదు. ఓ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులు పొలములో బడి వెళుతున్నారట ఒక విశ్రాంతి దినాన. తన శిష్యులు వెన్నులు తుంచి నలుపుకొని తింటున్నారు. పరిసయ్యులు ఈ గుంపంతా చూసి, ఏమయ్యా ప్రభువా, ఏంటి నీ శిష్యులేంటి విశ్రాంతి దినాన చేయకూడని పని చేస్తున్నారు అన్నారు. వీళ్ళు ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో అక్షరార్థం అచ్చం అదే చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఓ రోజున యేసు ప్రభుల వారిని భోజనానికి పిలిచారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఇంటికి వచ్చారు. వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు సహజంగా ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే స్నానం చేసి భోజనానికి కూర్చుంటారు. యేసు ప్రభుల వారు స్నానం ఏం చేయలే, భోజనానికి పెడితే భోజనం తింటున్నాడు. ఆశ్చర్యపోయాడంట భోజనానికి పిలిచినాడు. ఈయనేంటంటే బాబు, కనీసం స్నానం కూడా చేయకుండా భోజనం చేస్తున్నాడంటే యేసు ప్రభు. అంటే వాళ్ళు ఏ శుద్ధి చూస్తున్నారు? వెలుపల శుద్ధి. అందుకని వేషధారులారా, పళ్ళెం పైన అడుగుతున్నా బాగానే ఉంది, మరి లోపల అజితేంద్రియంతో దోపుతో ఉంది, మరి అదెవడ అడుగుతాడు? సున్నం కొట్టిన సమాధుల్లారా, పైకి బాగానే సున్నం కొట్టావు, దేనికి? సమాధికి. లోపల ఎట్ట ఉంది? కంపు కొడుతుందిగా, మరి పై మెరుగులు ఎందుకు మీకు? అంతరంగంలో శుద్ధి ఉండాలి అని యేసు ప్రభు చెప్పాడు. ఓ రోజున యేసయ్య శిష్యులు భోజనం చేస్తున్నారు, చేతులు కడుక్కోలా. ప్రభువా, ఏం బోధకుడవయ్యా, మా లవ శిష్యులను తయారు చేశావు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి? మనుషులు కల్పించిన పద్ధతులు తీసేశారండి, పెద్దల పారంపర్యాచారాన్ని మీరేశారేమిటి? ఇలా ఉంటే దేవుడు వస్తాడా మీ దగ్గరకు? దేవుడు మీ దగ్గరకు రావాలంటే మీరు శుద్ధి పొందాలి కదా, శుభ్రంగా చేతులు కడుక్కోవాలి కదా, మీరు శుభ్రంగా ఉండాలి కదా. శుభ్రం లేకుండా దేవుడు మీ దగ్గరికి ఎట్ట వస్తాడు అన్నట్టు వాళ్ళు మాట్లాడితే ఆయన అన్నాడు, వేషధారులారా, దేవుడిని ఆరాధించే పద్ధతి మీకు తెలియకుండా పోయింది. చేతులు కడుక్కోకుండా తిన్నామనుకో ఏమవుద్ది? కడుపులోకి వెళ్ళద్ది. ఏదన్నా మురికి బొరికి ఉన్న ఏమవుద్ది? కడుపులోకి వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళి కాపురం చేస్తుందా? చేయదు. ఉదయాన్నే
బహిర్భూమిలోకి పోతుంది అన్నాడు. ఆరోగ్యం ఏమన్నా అనారోగ్యం వస్తుందేమోనని భయంతో కడుక్కుంటే కడుక్కోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. కానీ అదొక రూలు, కడుక్కుంటేనే తినాలి లేకపోతే తినకూడదు, స్నానం చేస్తేనే తినాలి లేకపోతే తినకూడదు, బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుంటేనే లోపలికి రావాలి లేకపోతే రాకూడదు, ఏదైనా వస్తువు తీసుకొచ్చినప్పుడు దాన్ని బయట కాస్త నీళ్లు చల్లి శుభ్రం చేసి ఆ పాత్రలో క్లీన్ చేస్తేనే ఇంట్లోకి తీసుకురావాలి లేదా తీసుకురాకూడదు. ఎవడైనా వేరే వర్గం వాడు మన వాకిట్లోకి వచ్చి నిలబడితే వాడు పోయాక పసుపు నీళ్లు చల్లి చీపురుతో తొడవాలి. ఎవడైనా మన లోపలికి వచ్చేటప్పుడు ఆరేసిన బట్టలు ఉన్నట్టు వాటికి అంటుకుంటాడేమో, వాటికి మైలైపోతుందేమోనని ఎరా అపవిత్రుడు అవతల నిలబడరా అనేటువంటి జాతి యూదు జాతి, ఇశ్రాయేలీలు జాతి. వీళ్ళు పై శుద్ధి చేసేటువంటి వాళ్ళే తప్ప అంతరంగం ఉట్టిదే. దేవుడు మన దగ్గరకు రావాలి, ఆయన మనలో నివాసం ఉండాలి అని మనం గనక కోరుకుంటే మన చేతులను శుభ్రం చేసుకొనుడి అని చెబుతున్నాడు. చేతులు శుభ్రం చేసుకోమంటే మన చేతలు, మనం చేసే పనులు శుభ్రం చేసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు మన దగ్గరకు వచ్చి మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. 14 నుంచి చదువుతారా? మీరు అవిశ్వాసులతో ఎట్లా జోడుగా ఉండొద్దు, నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యం, జత ఏంటి అంటున్నాడు. వెలుగునకు చీకటితో ఏంటి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏంటి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏంటి పొందిక. మనం ఎవరమట, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. చాలు. మనము జీవము గల దేవుని ఆలయమట. ఆలయము అంటే ఆలయములో ఉండేది దేవుడు. నేను మీతో ఉండాలి, మీలో నివసించాలి, మీలో సంచరించాలి అని నేను కోరుకుంటున్నాను అన్నాడు దేవుడు. దేవుడు మనలోనికి వచ్చి మనలో నివాసం ఉండాలంటే మనము జీవము కలిగిన దేవుని మందిరం, దేవుని ఆలయంగా ఉండాలి. జీవము లేని వారుగా ఉండకూడదు. అంటే బ్రతికి ఉన్న ఆలయమై, బ్రతికి ఉన్నటువంటి మందిరముగా మనమే కదలగలిగి, మాట్లాడగలిగి, చెలించగలిగిన రాళ్ళుగా మారాలి. ఓకేనా? ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉంటే ఆయన మనలోనికి వచ్చి నివాసం ఉండడానికి అవకాశం కుదురుతుంది. చేతులు కడుక్కోండి అంటే పరిశుద్ధులుగా మారండి, మీలో ఉన్న పాపాన్ని తీసివేసుకోండి, అపవిత్రతను తీసివేయండి, మీలో ఉన్నటువంటి ప్రతి దేవునికి విరోధమైన కార్యాన్ని తొలగించుకోండి అని అర్థం. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి. పాపులారా అన్నాడు అంటే అందరూ ఎవరట? పాపులే. ఆ పాపాన్ని ఏం చేసుకోవచ్చు? శుభ్రం చేసుకోవచ్చు, కడుక్కోవచ్చు. ఎలా కడగాలి పాపాన్ని? సంతూరా సోపు ఉందా, దాంతో కడగొచ్చా? సబ్బు మొత్తం లోపల కడుక్కోవడానికి మింగేసామనుకో, ఏమైనా ఉంటే శుద్ధి గిద్ది మొత్తం చేసేస్తుంది కదా, సరిపోద్దా సబ్బు? పాపాన్ని శుద్ధీకరిస్తుందా సబ్బు? బట్టగంటిన మురుకును పోగొట్టాలంటే సబ్బు ఎలా ఉపయోగపడుతుందో, మనిషికి ఉన్న పాపం పోవాలి అంటే యేసు రక్తం అలా ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ద్వారా పాపముల నుండి మనం విడిపించబడగలుగుతాం. ఆయన రక్తమే శుద్ధీకరిస్తుంది కదా. అయితే మన చేతులు మనమట శుభ్రం చేసుకున్న, మన నడతలు, మన చేతలు, మన ప్రవర్తనలు శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఏమన్నాడు మళ్ళీ? ఏదో మనసు అన్నాడు అక్కడ. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ద్విమనస్కులు అంటే ద్వి అంటే అద్వితీయ, ద్వితీయ. అద్వితీయుడంటే ఒకే ఒక్కడు, ఏకైక అని అర్థం. ద్వితీయ అంటే 2. ద్విమనస్కులారా అన్నాడు. మనుషులకి ఎన్ని మనసులు ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఉండొద్దు. మీ హృదయాలను శుభ్రం చేసేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. అంటే ఒక మనసును తీసేయాలి, ఇంకొక మనసును మాత్రం ఉండనివ్వాలి.
ఏదైనా ఒక మనసు ఉండాలి. రెండు మనస్సులు మనలో కష్టం. మీరు ద్విమనస్కులు అని వాక్యం మనతో మాట్లాడుతుంది. ద్విమనస్కులు అంటే మందిరానికి వెళదామా? వెళదాం, కాసేపు ఉండక ఇంకోసారి వెళ్దాంలే, ఇదే మనసు. రెండవ మనస్సు ముందేమొచ్చింది? ఆ మనసు వెళదాం అనేటువంటి మనస్సు వచ్చింది. తర్వాత కాసేపు ఆగిన తర్వాత, నాన్న ఎవరైనా అవకాశం ఉంటే చేరుందా? ఉందా? రైట్, కూర్చోండి. రెండవ మనస్సు మనకు ఉండకూడదు. ఒకటి దేవుని సంబంధమైన మనసు, రెండవది లోక సంబంధమైన మనసు. ఒకటేమో దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుదామనే మనసు ఉంటుంది, ఇంకొకటేమో చూద్దాంలే, తర్వాత చూద్దాంలే అని రెండవ రకమైన మనసు ఉంటుంది. ఈ రెండు రకాల మనసులు కలిగి ఉన్నవాళ్ళంటే హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. బాప్తిస్మం పొందుదామని అనిపిస్తూ ఉంటుంది. మన ముందు పొందునుడే ఆ పాత్రం తాగెళ్ళి ఆడు పొందాడు, ఏం ఉపయోగమే ఉంది? తాగుతున్నాడా, బూతులు ఆడుతున్నాడా, అబద్ధం ఆడుతున్నాడా? ఇక మనం మాత్రం ఎందుకులే, సామాన్యం అనుకుంటాం ఏంటి బాప్తిస్మం అంటే? మందిరానికి వెళ్తున్నావా? మందిరం అంటే మామూలు నేను వెళ్ళలేక అనుకుంటున్నావా? నేను సాగలేక అనుకుంటున్నావా? నేను రాలేక అనుకుంటున్నావా? నేను పిచ్చకుండా అనుకుంటున్నావా ఏంటి? ఎవరు బాబు, ఆగలేము, మనం ఉండలేం. అదిగో మొన్న ఫలానోడు, అదిగో ఫలానామం చూసావా? అదనమాట కథ. మేము అవన్నీ చూసి వచ్చిన వాళ్ళమేనయ్యా అని వెళ్ళేవాడిని కూడా జడగొట్టే మనస్సు. కాబట్టి రెండు రకాల మనస్సులు కలిగి మనం ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వ్యాకుల పడాలి, ఏడవాలి, దుఃఖపడాలి. ఇంకేమేం చేయాలమ్మా? ప్రభు దృష్టి అక్కడ ఆయన రాస్తున్నాడు, మీ ఆనందాన్ని చింతకు మార్చుకోవాలి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అని కూడా బైబిల్ చెబుతోంది. కాబట్టి దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. ఆయన మన దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చిస్తాడు అని రాయబడింది. మనం హెచ్చింపబడాలి అంటే దేవుడు మనలోనికి రావాలి, దేవుడు మనలో ఉండాలి. దేవుడు మనలో ఉండాలి అంటే ఆయన ఎక్కడున్నాడండి? వెళ్ళి ఉత్తరం ఇచ్చి వస్తాం, లేకపోతే కార్డు ఇచ్చి వస్తాం, ఇన్విటేషను ఆయనకి పంపుతాం, లేకపోతే స్వయాన మేమే ఆయన దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తాం. ఎక్కడున్నాడో చెప్పండి అంటుంటారు కొంతమంది. పలానా చోట ఉన్నాడేమో అనుకొని కుటుంబం అంతా కలిసి బయలుదేరి అక్కడికి వెళతారు. దేవుడు ఏదో మన వెంట్రుకలు కోరుకున్నాడు కాబోలు అనుకొని అక్కడికి వెళ్ళి నున్నగా చక్కగా దీయించుకున్నావు. మళ్ళీ వత్త నెత్తి మీద టోపీ ఒకటి పెట్టుకొస్తావు. మరి సిగ్గెందుకు? మళ్ళీ అటే తిరగరాదు. అంటే దేవుడిని దగ్గరకు వెళ్ళడం అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకొని అక్కడికి వెళ్ళి ఆయన్ని పిలిచి ఆహ్వానించి, అప్పుడు కొంతమంది కూడా బంధువులు ఏదన్నా ఫంక్షన్ జరిగేటప్పుడు పిలవాలనుకో, ఫోన్ చేసి చెప్తే రారు. ఆ ఇంటికి వస్తే అర్రే ఎందుకు ఒక ఫోన్ చేయకపోయావా, సరిపోయేదిగా, మళ్ళీ ఎండలో పడి వచ్చావు, ఒక ఫోన్ చేస్తే సరిపోయేది. ఉడితే ఫోన్ చేసి రమ్మన్నావు అనుకో, వస్తాడా? ఇంకెవరింటికన్నా వెళ్ళాడు అన్న సంగతి తెలిస్తే ఎట్లా ఉంటుంది అంటే, వాడు ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చినాడు నా దగ్గరికి ఏం రాకుండా ఫోన్ చేస్తాడా అని వస్తారా? రారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆహ్వానిస్తారు, వస్తారు, చక్కగా వచ్చిన తర్వాత వచ్చినోడు ఏం పట్టుకొచ్చాడో అని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మరి 1000 పెట్టాడు, మనం ఎంత పెట్టామో చూడరా వాళ్ళ అబ్బాయి పెళ్ళికి అంటే వచ్చినోడు ఏదో ఒకటి పట్టుకురావాలి ఇప్పుడు కదా. ఆడు 500 పెట్టాడు అనుకో, ఏంట్రా ఇంటిలో పాత వచ్చి అంత తిన్నారు, మళ్ళీ పిలిచి సపరేట్ కూర ఏమంటే నేనే దగ్గర ఉండి ఇప్పించాను అడిగి అంటుంటారు. అంటే వచ్చేవాడు ఏదో ఒకటి పట్టుకొని రావాలి. కాబట్టి అతను దగ్గరికి వెళ్ళి పిలుస్తాం. పలానా వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఏమి పెడతారులే మనకని అనుకుందాం. ఇప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. ఆయన మన దగ్గరకు వస్తే మనకు లాభం ఏంటంటే ఆయన హెచ్చిస్తాడట. అయితే ఆయన రావాలి అంటే మనం పాపాన్ని వదిలిపెట్టాలి, మన చేతులు శుభ్రం చేసుకోవాలి, మనం శుద్ధీకరించబడాలి, మన హృదయాన్ని సరి చేసుకోవాలి, రెండు మనస్సులు లేకుండా మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. లేకపోతే ఆశీర్వాదం రాదు. దేవుడు అసలు మన దగ్గరకే రాడు. అయితే ఇప్పుడు దేవుడు మన దగ్గరకు రావడం అంటే ఏమిటి అనే దాని మీద మనం చూస్తున్నాం కదా. ఎక్కడున్నాడో చెబితే వెళ్ళి పిలుస్తాం అనుకుంటున్నాం కదా. దేవుడు రావడం అంటే వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యము మన దగ్గరకు మనలోనికి రావాలి. నేను వారిలో నివసించదను,
వారిలో రెండో మాట ఏం చదివాం? అట మరిచిపోతే అట ఏంటి ఎవరు అన్నారు ఇక్కడ? దేవుడు అయ్యేళ్ళే సంచరించేదను. ఆయన వచ్చి మనలో నివాసం ఉంటాడట, తర్వాత సంచరిస్తాడట. సంచరించడం అంటే వచ్చి ఇట్టే ఉండడు, నువ్వు అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా ఇట్టే కూర్చొని ఉండడు. ఆయన సంచరించే దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒక బొమ్మలాగా కూర్చొని చూసేవాడు కాదు, ఒక దెమ్మలాగా ఉండేవాడు కాదు, సంచరించేవాడు. సంచరించడం అంటే అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉండేవాడు. ఆయన చలనము కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మనలోనికి రావాలి, మనలో సంచరించాలి. అంటే వాక్యము మనలోనికి రావాలి. మనం ఏం చేయాలి? మనము సంచరించాలి. అంటే మనలో ఆయన సంచరించాలి. అంటే వాక్యానుసారముగా మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉందలే చేరుందలే. కాబట్టి మనం దేవుణ్ణి మనలోనికి పిలుచుకోవాలంటే వాక్యాన్ని మనలోనికి చేర్చుకోవాలి, వాక్యాన్ని చేర్చుకోవాలి. వాక్యము మనలో ఉందనుకో, ఏ విషయం మన దృష్టికి వచ్చినా, ఏ పని చేయడానికి మనకు ఆలోచన వచ్చినా ఈ వాక్యంతో ఏం చేస్తామంటే కంపైర్ చేసుకుంటాం. ఇది చేయొచ్చా చేయకూడదా అని దేన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం, దేన్ని ఆధారంగా తీసుకొని మనం కొలుస్తామంటే మనలో ఉన్న వాక్యాన్ని బట్టి ఆ వచ్చిన దానిని వాక్యానికి సరిపోతుందా లేదని సరిచూసుకుంటాం. దేవుడు మనలో ఉండడం అంటే అది. దేవుడు మనలో సంచరించడం అంటే అదే. ఏ పని చేయాల్సి వచ్చినా ఈ పని చేయొచ్చా చేయకూడదా అని ఎవరో పెద్దలను అడుగుదామా, మన ముందున్న వాళ్ళని అడుగుదామా, లేకపోతే మన ఆలోచన ప్రకారం చేద్దామా అని ఉండదప్పుడు. లేఖనాన్ని అడుగుదామా, వాక్యాన్ని అడుగుదామా, యేసుని అడుగుదామా అని యేసయ్యతో కంపైర్ చేసుకుంటాం. అది దేవుడు మనలో నివాసం ఉండడం అంటే. ఏదో మనకు బుద్ధికి పుట్టింది చేసేసానండి, నాకు ఇలా ఆలోచన వచ్చింది చేశానండి అని ఉండదప్పుడు. ఇది చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడని దేవుని దగ్గర పరిశీలించి ఒక పనిని చేస్తాం. దేవుడు మన దగ్గరకు వస్తే అలా ఉంటుంది మన జీవితం. అప్పుడు లోకానికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తేడాగా ఉంటుంది. ఈడెవడండి ఎతిమతపోడులాగా ఉన్నాడు, ఈడెవడండి చండాలపోడులాగా ఉన్నాడు, అందరూ ఒకటి చేస్తుంటే ఈడు ఒకటి చేస్తున్నాడు ఏంటి, ఈవిడ ఎక్కడదండి బాబు ఎలా ఉంది, మనమందరం ఒకటంటే ఈవిడ ఒకటి అంటది ఏంటి, ఏమికైనా తలకాయ పని చేస్తుందా అనుకుంటూ ఉంటారు. లేదమ్మా ప్రభు చెప్పాడు, నేను ప్రార్థనకు వెళ్తున్నాను, నేను ఇలా చేయను అందానికి అబ్బా బయలుదేరిందండి. ఏమి ఎవడే వెళ్తుంది అనుకుంటా ప్రార్థనకి, ఎవరు వెళ్ళలేదు అనుకుంటా, వాళ్ళది ఎతిమతంలే. ఏ మతం అది? వాళ్ళదంతా ఎతిమతంలే అంటుంటారు. ఇప్పుడు ఎవడికో పెళ్లి చేయాలి, అడుగు నలిగేయాలి అనుకోండి, చూద్దాం. ఆడేమో డైరీ మీద కూర్చుంటాడు, ఇట్లా టవల్ ఒకటి చుట్టుకొని డైరీ వేసుకొని. ఆడవాళ్ళందరూ ఇలా ఆడ మీద పడి రుద్దుతున్నారే. ఒక ఆడ మనిషి వెళ్ళి ఒక మగ మనిషిని టచ్ చేయవచ్చా? అతను శరీరం మీద ఎవరికి అధికారం ఉంది? భార్యకి. లేఖనం చెప్పింది ఆ మాట. అప్పుడు బైబిల్ చదివి ఆవిడ ఏం చేస్తుందంటే, నా శరీరం మీద నా భర్తకు అధికారం ఉంది, నా భర్త శరీరం మీద నాకు అధికారం ఉంది. ఆడెవడో గుడ్లోడ తీసి కూర్చుంటే ఆడు ఒళ్ళు పట్టుకొని నేను రుద్దటం ఏంటి దరిద్రంగా? చచ్చా నేను రాను, అతను నేను టచ్ చేయటం ఏంటి, నేను ప్రభు బిడ్డ నడదే. అప్పుడు చుట్టుపక్కల ఉండే అబ్బాయి ఎతిమతం అండి. ఆ గుడికి వెళ్ళే వాళ్ళందరికీ ఏ మతం? ఎతిమతం. వాళ్ళు రారు. ఎందుకు రారు? దేనికి రాంది? నలిగేయటానికి. నీకు ఎత్తారులేదు నలుగురు, రేపు అక్కడ ఉన్నారు పాతాళంలో ఫుల్గా ఉంది నలుగు. అర్థమవుతుందా? అంటే లేఖనం ఏదైతే చెబుతుందో దాని ప్రకారం నడిచేవాడు లోకానికి ఎలా ఉంటాడు? విరోధంగా ఉంటాడు. యాకోబు గారు చెప్పాడుగా, చూద్దామా? అదే 4వ అధ్యాయంలో ఆయన కూడా చెప్పాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెబుతున్నాడు. 4వ వచనం, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలు. ఎవరితో చెబుతున్నాడు? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. వైరం అంటే జతేసుకు తిరగటమేనా? వైరం అంటే జతేసుకు తిరగటం. నువ్వెంత అంటే నువ్వెంత అంటాం. దేవుడు అది వద్దన్నాడు అనుకో, నేను అదే చేస్తానంటాం. అలా చేయకూడదని దేవుడు చెప్తాను, నేను అట్లాగే చేస్తానంటాం. ఇటు వెళ్ళకూడదంటే నేను ఇటే వెళ్తానంటాం. అదనమాట వైరం.
నువ్వు పోట్లాటకొస్తే నేను కూడా నీ మీద పోట్లాటకొస్తానంటాం. చూసుకుందామా అంటే చూసుకుందామంటాం. దేవునితో వైరం. ఏది దేవునితో వైరం? ఏం పని చేయటం? ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునితో మనం పోట్లాట పెట్టుకున్నట్టే ఇది లేఖనం చెబుతోంది. కాబట్టి ఈ లోకంతో స్నేహం మనం చేయకూడదు. లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక సిద్ధాంతాలు, లోక మర్యాద. ఏ మర్యాద? లోక మర్యాద, పెద్దల పారంపర్యాచారం. వీటితో మనకు సంబంధం కలిగి ఉంటే క్రీస్తుతో సంబంధం మనకు లేదు. పైపెచ్చు ఆయన మనకేమవుతాడు? శత్రువు అయిపోతాడు, విరోధి అయిపోతాడు. ఆయన మనకు దేవుడు అవ్వాలి. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఎవరికి? ఆయన ఎవరిలోనికి వస్తాడో వారికి ఆయన దేవుడు అవుతాడు, వారు ఆయనకి ప్రజలు అవుతారు. లేదు నేను లోకంలోనే ఉంటాను, లోకంతో స్నేహం చేస్తాను, లోకంలో ఉన్నాయన్నీ నేను పాటిస్తానన్నామనుకో, ఆయన వారికి ఏమవుతాడు? శత్రువు అవుతాడు. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యం అని మీకు తెలియదా అంటున్నాడు. వ్యభిచారికి ఈ లోక స్నేహమే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే, వద్దు అని చెప్పదు లోకం. ఎవడమ్మా అంత నీతిమంతుడు నాకు చూపి, ఆడు పెంట దొక్కింది కాక 10 మందే దొక్కారా అంటాడాడు. అర్థమవుతుందా? ఏం తప్పుడు పని నువ్వు చేస్తున్నావు అనుకో, ఎవడు ఎంత నీతిమంతుడు నా ముందుకు తీసుకురా అంటది. ఎవరో వ్యభిచారి ఎవడన్నా తీసుకొచ్చేవనుకో, నీ బతుకు నాకు తెలిసిలే అందనుకో, ఆడు మంచివాడైనా లేకపోతే ఆమె మంచిదైనా ఆమెను ఏం పట్టుకొని వ్యభిచారం పట్టుకొని, అమ్మ నీ బతుకు నాకు తెలిసిలే అని ఇప్పుడు వ్యభిచారం అవతలకు పోయిందనుకో, మొగుడే అనుమానం పడతాడు. మళ్ళీ ఏంటబ్బా అంత వ్యభిచారి మా ఆవిడని పట్టుకొని ఎంతలో మాట అందంటే ఏదో సంథింగ్ రాంగ్ అనుకుంటాడు. ఆడు మళ్ళీ లేనిపోయిన తగలాటం ఆమె మీదకి వచ్చి పడద్ది. కాబట్టి అది ఒక అశుద్ధం. పెంట మీద రాయేయకూడదు, 4 రోజులు ఉంటే అదే ఎండిపోద్ది. లేదు రాయేసి కొట్టేవనుకో నీ మీదే పడద్ది. కాబట్టి వ్యభిచారులు నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని తెలుసుకోండి. కాబట్టి మనం యేసయ్య మనలోనికి రావాలి, మన యొద్దకు రావాలి, మనలో ఆయన సంచరించాలి. దేవుని యొద్దకు రండి అని మనం నేర్చుకున్నాం. ఎలా రావాలంటే యేసయ్య ద్వారా దేవుని దగ్గరకు రావాలి. ఇంకొక దారి లేదు, గత్యంతరం లేదు. పోయినసారి ఇప్పుడు ఆయన మన దగ్గరకు రావాలంటే మనం పాపులం గనక మన చేతులు శుభ్రం చేసుకోవాలి. మన 2 మనస్సులను కూడా మార్చేసుకొని ఒకే మనస్సు కలిగి, ఏక మనస్సు కలిగి మన హృదయాలను శుద్ధి చేసుకొని ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉంటే ఆయన మనలోనికి వచ్చి సంచరిస్తాడు. ఆయన మనకు దేవుడు అవుతాడు, మనం ఆయనకు ప్రజలము అవుతాము. కాబట్టి మరి దేవుడు మన దగ్గరకు వచ్చాడా లేదా? దేవుడు రావడం అంటే వాక్యము రావడం, వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవడం, వాక్యము కన్నా దేనిని ఎక్కువగా ప్రేమించకపోవడం, వాక్యము తర్వాతే దేనికైనా ప్లేస్ ఇవ్వడం, చోటు ఇవ్వడం, స్థానం ఇవ్వడం. ఇది నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుడు. ఈ ఒక్కటే నేర్చుకోవాలి. వాక్యాన్ని ప్రక్కకు తోసి మిగిలిన దానికి అక్కడ చోటు మనం ఇవ్వకూడదు. వాక్యము ప్లేసులో డబ్బు చేర్చకూడదు, వాక్యం ప్లేసులో వెండి చేర్చకూడదు, వాక్యం ప్లేసులో బంగారం చేర్చకూడదు, వాక్యం ప్లేసులో బంధుత్వాన్ని చేర్చకూడదు, వాక్యం ప్లేసులో నీ కన్న పిల్లలను చేర్చకూడదు, వాక్యం ప్లేసులో నీ భార్యను నీ భర్తను చేర్చకూడదు, వాక్యానికి ఇవ్వవలసిన ప్లేసులో నీ ప్రాణాన్ని కూడా చేర్చకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, వాక్యం మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడే స్థిరంగా ఉండాలి. మన హృదయం నిండా వాక్యం ఉండాలి, మరొక దానికి చోటు ఇవ్వకూడదు. లేదులేండి వాళ్ళు ఏదో అన్నారు బంధువులు, అందుకని వాళ్ళ కోసమేనండి, లేకపోతే మేము చేసేవాళ్ళం కాదండి వెధ పని అంటుంటారు. ఓకేనా? కాబట్టి నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఈ మాటలు వినడానికి నేర్చుకోండి. దేవుడు మన దగ్గరకు రావాలి అంటే వాక్యము మనలోనికి రావాలి, వాక్యము మనలో ఉండాలి, మనలో సంచరించాలి. వాక్యము మనలో ఉంది అనడానికి గుర్తు ఏమిటంటే, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంతేనా? మన మనసులో ఉండదే చేస్తాం, మనకిష్టం లేనిది చెయ్యం. ఎవడో కష్టపెట్టాడని చెప్పి ఇష్టం ఉండదు మానేసి కష్టం ఉండదు చేస్తామా?
మనకు నచ్చని మనం ఎందుకు చేస్తాం? అలాగే వాక్యం ఏది చెబుతుందో అదే మనము చేస్తాము. నేటి క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు చాలామందిని మీరు గమనించవచ్చు. వాళ్ళు పర్వాలేదు మందిరానికి వెళుతున్నారులేండి, వాళ్ళు పర్వాలేదు ఆరాధనకి వెళుతున్నారులేండి, వాళ్ళు కూడా దేవుని పిలలేండి అని ఎవరిని కూడా మనం తొందరపడి చేర్చుకోవద్దు, సంబంధాలు కలుపుకోవద్దు. పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా పలానా అమ్మాయి మందిరానికి వెళ్ళొద్దులే, ఆమెను పెళ్లి చేసుకోవచ్చు అనుకోవద్దు తొందరపడి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో పరిశీలించండి. పలానా అబ్బాయి ప్రార్థనకి వెళ్తాడండి, మా వాడు కూడా మందిరానికి వెళ్తాడండి అన్నంత మాత్రాన తొందరపడి చేసుకోవద్దు. వాడు వెళ్ళే సంఘం ఎలాంటిదో చూడండి ముందు, ఆవిడ వెళ్ళే సంఘం ఎలాంటిదో చూడండి ముందు. సంఘాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పేయచ్చు. యూట్యూబ్లో కూడా వింటున్నారు చాలామంది. సంఘాన్ని బట్టి చెప్పేయచ్చు. ఆ సంఘంలో క్రమముందా అక్రమముందా అనేది ముందు పరిశీలించండి. తర్వాత ఆ కుటుంబం దేవునికి లోబడిన కుటుంబమా కాదా అని పరిశీలించండి. తర్వాత ఆ పిల్లవాడి క్యారెక్టర్ ఎలాంటిదో చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి. లేకపోతే నానా తిప్పలు పడతారంతే, చిక్కురుకురైపోద్ది జీవితం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈనాడు క్రైస్తవ వివాహాలు, పరిశుద్ధ వివాహాలు అని కొన్ని మనం చూస్తున్నాం, వింటున్నాం. క్రైస్తవ వివాహం పేరుకే నామకార్థులు, ఇక్కడ నామకార్థపు సంఘాలు అలా బయలుదేరాయి. ఎలా క్రైస్తవ వివాహం నువ్వు డిక్లేర్ చేస్తున్నావు? బ్యాండ్ పెట్టి సినిమా పాటలు మోగెత్తున్నావు, డీజే బాక్సులు పెట్టి డ్యాన్సులు వేస్తున్నావు. క్రైస్తవ పెళ్ళా? ఇతడు బ్రహ్మచారి అని చదవటం, చదివేవాడు ఇటు చూసి వచ్చాడు బ్రహ్మచారి. కన్యక అని చదవటం, ఇటు చూసి వచ్చాడే కన్యకని. ఎట్లా నువ్వు సర్టిఫికేట్ ఇచ్చావు? నీ చేతులు పెరిగాడా? నీ సంఘంలో పెరిగాడా? వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం నీకు తెలుసా? నీకు తెలియదు. పెళ్లి చేయమని వచ్చాడు కాబట్టి నా సంఘం కూడా చేస్తున్నావు, కూటం పెట్టమన్నాడు కాబట్టి నా సంఘం కూడా పెడుతున్నావు, అంతే. మరి ఆ తర్వాత చేసే వెధవ పనులు ఏమిటి? తాగుడు నీకు కనపట్లేదా? తిరుగుడు కనపట్లేదా? సినిమాలకు వెళ్తున్నాడు కనపట్లేదా? రోడ్డు మీద వరుసపెట్టి బూతులు విసురుతున్నాడు నీకు కనపట్లేదా? పెళ్ళిళ్ళకి డ్యాన్సులు వేస్తున్నాడు నీకు కనపట్లేదా? చూస్తారా అంటారా డ్యాన్స్ చేయి అని ప్రోత్సహిస్తున్నాడు నీకు కనపట్లేదా? వీళ్ళు క్రైస్తవులని ఎట్లా అనుకోవాలి మనం? కాబట్టి అవిశ్వాసికి విశ్వాసితో జోడుందా? జోడు అంటే చెవుల జోడు, కళ్ళ జోడు అంటాం. జోడు అంటే సమానం, చెప్పుల జోడు అంటే ఈక్వల్ అని అర్థం. అవిశ్వాసికి విశ్వాసికి సంబంధం లేదు. అవిశ్వాసం అంటే ఎవరు? యేసై నెరగనవాడా? యేసు ఎవరో తెలుసు, వాక్యం ఎవరో తెలుసు, మందిరం ఎవరో తెలుసు, అయ్యగారు ఎవరో తెలుసు, అమ్మగారు ఎవరో తెలుసు, అన్నీ తెలుసు. కానీ నమ్మకుండా దేవుడు చెప్పింది పక్కన బారేసేవాడే అవిశ్వాసి. తెలిసి కూడా నమ్మనే వాడిని అవిశ్వాసి అంటారు. అసలు దేవుని గురించి తెలియని వారిని అన్యులు అంటారు. అలాంటి అవిశ్వాసంతో నీకు జోడేంటి? మందిరానికి వెళుతున్నాడు, రక్షించబడ్డాడు, దేవుని సన్నిధిలో నేను కూడా ఎదుగుతున్నానని చెబుతున్నాడు, పాపం మారడం లేదు. ఏం చేయాలి అట్లాంటి వాడిని? సంఘం ఏం చేయాలి? వెలియాలి. అది దేవునికి మహిమ కలుగునగాక. ఆ దుర్మార్గుణ్ణి మీలో నుంచి వెలివేయుడి. అప్పుడు మిగిలిన వాళ్ళకి భయం వచ్చేస్తుంది. మిగిలిన వాళ్ళకి ఏమొస్తుంది? భయం వచ్చేస్తుంది. అరే రక్షించబడి మరలా పాపంలో ఉన్నటువంటి వీడిని వెలేసేసారు కదా సంఘంలో నుంచి బయటికి అని మిగిలిన వాడికి భయం వస్తుంది. అన్ని వెలేయమంటే పూర్తిగా కాదు, తాత్కాలికంగా. మరలా కొంతకాలం అయ్యాక అడుగు మనస్తాపం చెందుతాడు, బుద్ధి తెచ్చుకుంటాడా, అప్పుడు వాడిని మరలా చేర్చుకోండి అని చెప్పాడు. ఎందుకు వెలేయాలి అంటే వాళ్ళు చేసే పనులను బట్టి. అబద్ధాలు ఆడోడితో, దొంగతనం చేసేవాడితో, బూతులు మాట్లాడేవాడితో, వ్యభిచారం చేసేవాడితో, విగ్రహారాధన చేసేవాడితో, పాపం చేసేవాడితో జత చేయొద్దని బైబిల్ చెప్పలా. జత చెయ్యండి. కానీ సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా మళ్ళీ అబద్ధం ఆడేవాడుగా ఉంటే, అంటే రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత మళ్ళీ అబద్ధాలు ఆడటం, బూతులు ఆడటం, విగ్రహారాధన చేయటం, విగ్రహర్పితాన్ని తినటం, వ్యభిచారం చేయటం, ఇట్లాంటి వెధవ పనులు చేసేవాడు ఉన్నాడు అనుకో, వాడు వచ్చి కూడా సంఘంలో పెత్తనం చాలా వేస్తున్నాడు అనుకో, ఒక భార్య కాదు ఉపపత్తులను కూడా ఉంచుకున్నాడు అనుకో, ఇట్లాంటి వెధవలందరూ సంఘంలో చేరారు అనుకో, ఆ సంఘ కాపరి ఒకటి తనకు తానుగా వెళ్ళి గద్దించాలి. అప్పుడు కూడా వినకపోతే ఒకళ్ళు ఇద్దరు పెద్దలను వెంటబెట్టుకొని ఇంటికి వెళ్ళి గద్దించాలి. అప్పటికి వినకపోతే సంఘంలో అందరి ఎదుట నిలువబెట్టి ఆ దుర్మార్గుణ్ణి వెలివేయాలి.
అంతేనా? కాబట్టి సంఘంలో ఎవడు పెత్తనం చేస్తున్నాడు, ఆ పెత్తనం చేసేవాడు ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది అని గమనిస్తే ఆ సంఘం ఎలాంటిదో తెలిసిపోద్ది మనకి. మా సంఘం ఎప్పుడు మా తాతల ముత్తాతల నాటకాడ నుంచి ఉందండి, మాది తల్లి సంఘం అండి, మీ ఏం పిల్ల సంఘాలండి. నువ్వు తల్లి సంఘమా, పిల్ల సంఘమా, బామర్ది సంఘమా, అల్లుడు సంఘమా, మేనత్త సంఘమా కాదు. నువ్వు దేవుని సంఘం అయితే దేవుని సంఘంలో దేవుడు చెప్పినట్టుగానే నడవాలి. పాపానికి అవకాశం ఉండకూడదు. పరిశుద్ధుడుగా ఉండాలి. లేఖనానికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి. లేఖన విరోధులను ఖచ్చితంగా కత్తితో ఖండించినట్టుగా ఖండించాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఎలాంటి వర్తమానం వింటున్నాము, ఎలా జీవిస్తున్నాం ఒకసారి పరిశీలన మనం చేసుకోవాలి. మనము గనక దేవుని యొద్దకు వస్తే యేసు ప్రభు ద్వారా అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. ఆయన మనలో నివాసం ఉంటాడు, సంచరిస్తాడు. మరి ఎంతమంది వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుస్తున్నాం అనేది చూడాలి, పరిశీలించుకోవాలి. సమయం వచ్చినప్పుడే రంగు బయటపడుద్ది, ఉత్తిత్తప్పుడు పడదాం. సమయం వచ్చినప్పుడే నిలబడాలి, ఉత్తిత్తప్పుడు పడదాం. ఎవరో వాళ్ళు ఏదో అనుకుంటారండి, వీళ్ళు ఏదో అనుకుంటారు, మరి యేసు ప్రభు ఏమనుకుంటున్నాడు అనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకుని యేసయ్యకు ప్రథమ స్థానం ఇవ్వాలి. కానీ లోకం నన్ను ఎలా చూస్తుందంటే అదొక రకంగా చూస్తుంది. యేసుప్రభు అన్నాడు, నన్నే చూశారు, నన్నే బయటకు దోశారు, నిన్ను చూడటం పెద్ద ఆశ్చర్యం ఏముంది. లోకం నన్నే అంగీకరించలేదు, నిన్నే అలా అంగీకరిస్తుంది అనుకున్నావు. మీరు లోక సంబంధులు కాదు, ఎందుకంటే నేను లోక సంబంధిని కాను గనుక నన్ను వెంబడించే మీరు కూడా ఈ లోక సంబంధులు కాదు. ఎందుకంటే ఈ లోకమంతా సాతానుగాడిది, ఆడి చేతిలోనే ఇంకా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు వాడి చేతిలో నుంచి ఓడగొట్టాడు, కానీ సంపూర్ణంగా ఇంకా ఆయన చేతిలోకి తీసుకోలే. జస్ట్ కొంత టైం ఉంది, ఆ టైం దగ్గర పడుతోంది. అప్పటి వరకు సాతానుగాడి చేతిలోనే లోకం ఉంది కాబట్టి అటు ఎమిడి మింగేద్దామని వాడు తిరుగుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో వెళుతున్నామంటే వెళుతున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, ప్రార్థనకు వెళ్ళాలి కాబట్టి, ఏదో మాకు అలవాటు ఉంది కాబట్టి ఇదొద్దు మనకే. అసలు ఆ పద్ధతే వద్దు. వాక్యానికి విరోధం ఇది అన్నప్పుడు దాని మీద ఫైట్ చేయడం నేర్చుకోవాలి. ఒకళ్ళ సంగతి మనకెందుకు, వాక్యమైన దేవుని మందిరానికి వచ్చే మనం మాత్రం వాక్యానికి విరోధంగా ఉన్న దాని మీద ఫైటింగ్ చేద్దాం, పోరాడదామా అమ్మా, ఏమాడదాం, పోరాడదాం. ఇది ఉపయోగం లేని వాటి మీద కాదు పోరాడేది, పనికి మాలిన వాటి మీద కాదు పోరాడేది. లేఖనం కోసం పోరాడదాం, వాక్య ఖడ్గానే దోద్దాం, శత్రువుని ఖచ్చితంగా నరుకుదాం. దేవునికి స్తోత్రము కలుగునగాక. వాక్య విరోధం ఏదైతే ఉందో దాన్ని మనం చీలుద్దాం, చెండాడుదాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చునగాక.